ఎండోమెంట్ మినిస్టర్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మేము గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా 43,56,26,338 కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని మేము ఈరోజు టెంపుల్స్ ద్వారా పొందామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. సమ్మక్క సారలమ్మ జాతర కూడా ముఖ్యమంత్రి గారు 120 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ కూడా మేము పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 25 కోట్ల రూపాయలు బోనాలకు కూడా వారు కేటాయించి బోనాలు కూడా మరి మంచిగా జరుపుకునే అవకాశం కల్పించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందాలి అని అంటే ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం, అదేవిధంగా టూరిజం ఈ మూడింటిని కూడా అభివృద్ధి చేస్తూ మరి ముందుకు పోవాలనే ఆలోచనతోటి టూరిజం ఆల్రెడీ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మేము ఈకో టూరిజంని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాన్ని త్వరలోనే క్యాబినెట్లో మరి పెట్టి దానికి కూడా బిల్లు తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా టెంపుల్ టూరిజాన్ని కూడా మేము మళ్ళీ దాని గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫ్రీ బస్సులు వచ్చిన దగ్గర నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఆలయాలకు వెళ్ళడం వలన ఆలయాల యొక్క మరి ఇన్కమ్ పెరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేటువంటి కార్యక్రమాలను కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. సామూహిక కార్తీక దీపోత్సవం అనేది గతంలో ఎన్నడూ లేకుండా అధ్యక్ష మేము ఈసారి అది ప్రవేశపెట్టి ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాలను కూడా అధికారికంగా మేము నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ధూపదీప నైవేద్యం కింద కూడా ఇప్పుడు 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అవి అన్ని దేవాలయాలకు వస్తున్నాయి, కొన్ని వాటికి రావట్లేదు. వాటిని కూడా మేము అప్లై చేసుకోమని చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాకు CGF నిధికి 5% గుళ్ళళ్ళ నుంచి సేకరించడం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల మాకు 178 కోట్లు రావడం జరుగుతుంది. ఇప్పుడు CGF ద్వారా దాదాపు 2,413 పనులు పునర్నిర్మాణము, పునరుద్ధరణ, అదేవిధంగా బలహీన వర్గాల కాలనీ నిర్మాణాల కోసము 591 కోట్ల విలువతో మరి మంజూరు చేయబడ్డాయి అధ్యక్ష. ఈ పనులకు గాను 969 పనులు విజయవంతంగా పూర్తయినాయి. ఇంకా మరి 214 కోట్లు ప్రస్తుతానికే 554 పనుల పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. యాదగిరి గుట్టను 43.79 కోట్లతోటి 17 ఎకరాల 35 గుంటల్లో వేద పాఠశాల నిర్మాణానికి కూడా ప్రతిపాదన పెట్టాము అధ్యక్ష. మరి 63 కిలోలతోటి బంగారు తాపడం చేయించాము. వసతి గృహాల ఏర్పాటుకు 101 ఎకరాలు భూమిని సేకరించాము. భక్తుల వసతికై డామెట్రీ హాల్ కొండపై ఏర్పాటు చేశాము అధ్యక్ష. దీని తర్వాత వేములవాడను కూడా 26 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 35.25 కోట్లు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా భద్రాచలానికి భూసేకరణ కోసం 60.20 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. భద్రకాళి అమ్మవారి మాడవీధుల కోసం అని చెప్పేసి దేవాలయాల్లో మరి మాడవీధుల ఏర్పాటుకు 30 కోట్ల ప్రత్యేక నిధులు మరి మంజూరు చేసి ఈరోజు కూడా ఆధ్వర్యంలో ఆ పనులు చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాటర్ డీషిల్టింగ్ చేయడానికని వాటర్ తీసేసాము. అది చేసిన తర్వాత ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొడవటంచ ఇక్కడ కూడా 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కురుమూర్తి మహబూబ్నగర్లో 110 కోట్లు ఇవ్వడం జరిగింది. రామలింగేశ్వర స్వామి దేవస్థానం లక్ష్మీపురం బైరా ఇక్కడ 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మారుతి మందిర్ సలాబత్పూర్ కామారెడ్డి ఇక్కడ 70 కోట్లు మంజూరు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నరసింహులపేట మహబూబాబాద్ 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. CGF కింద 10.37 కోట్ల అంచనాలతో 25 పనులు ఇంకా మంజూరు చేసినవి ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ విధంగా మేము టెంపుల్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని టెంపుల్స్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి రాబోయే రోజుల్లో బాసల కానీ, రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ కానీ, అదేవిధంగా మొన్న మేము TTD పాలసీ ఒకటి ఏదైతే పాలక మండలి ఉందో అదే పద్ధతిలో ఇక్కడ YTD కూడా మనము బిల్ పాస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.